హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. చూసారు కదండి, కప్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో, స్పంజిలా మెత్తగా చాలా బాగా వచ్చాయి. ఇవి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. రెడీ అవుదామా ఫ్రెండ్స్? ఓకే. 2 కప్స్ గోధుమ పిండి, 2 కప్స్ షుగర్, 2 కప్స్ మిల్క్, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, వంట సోడా, డ్రై ఫ్రూట్స్. ఒక మిక్సీ బౌల్లోకి 2 కప్స్ షుగర్ని తీసుకోవాలి. అలాగే 2 కప్స్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన మిశ్రమం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి, 2 కప్స్ గోధుమ పిండిని నేను ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్తో 2 కప్స్ షుగర్, 2 కప్స్ మిల్క్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న మిక్చర్ను కూడా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి కేక్ మిక్చర్ ఎలా వచ్చిందో. ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇందులో నేను ఏ పాలు యాడ్ చేయలేదు, నేను మిక్స్ చేసుకున్నవి మాత్రమే వేసాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 2 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని స్పూన్తో బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కేక్ మిక్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది బాగా హీట్ అయ్యే వరకు చూడాలి. హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి వాటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ను పక్కకు పెట్టేసుకొని ఒక 3 బౌల్స్ని తీసుకోవాలి. అన్నీ సేమ్ బౌల్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు అన్ని షేప్స్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బ్రష్తో
ఆయిల్ను అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 బౌల్స్లో గోధుమ పిండిని వేసుకోవాలి. వాటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దాన్ని ఇలా కొడితే ఎక్స్ట్రా పిండి అంతా వెళ్ళిపోతుంది. అన్ని బౌళ్ళకు అలాగే పిండిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పెద్ద స్పూన్తో కేక్ మిక్చర్ను ఒకసారి కలుపుకొని ఒక్కొక్క బౌల్లో 1/2 కప్ మాత్రమే వేయాలి. ఫుల్గా వేస్తే కేక్ మిక్చర్ అనేది పొంగుతుంది. కాబట్టి 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని బౌళ్ళకి వేసుకున్న తర్వాత మనం ఇలా కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ను అందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను వేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో స్టాండ్ అమర్చుకోవాలి. దాన్ని 10 నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం ఒక ప్లేట్లో ఈ బౌల్స్ని పెట్టుకొని ఆ స్టాండ్ మీద అమర్చుకోవాలి. కేకులు తీసుకోవడానికి మనకు ఈజీ అవుతుంది ఇలా ప్లేట్లో పెట్టుకోవడం ద్వారా. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకోవాలి. ఇది బేక్ అవ్వడానికి 50 మినిట్స్ పడుతుంది. కేకులు బేక్ అయింది లేనిది తెలుసుకోవడానికి మనం చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనం ఒక టూత్పిక్ని తీసుకొని కేక్లు బేక్ అయింది లేనిది తెలుసుకోవడానికి చెక్ చేసుకోవాలి. ఏమాత్రం పిండి చేయికి అంటుకోకుండా వచ్చింది. కేకులు బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కేక్స్ని ఒక చాకుతో బౌల్ చుట్టూ తిప్పుతూ తీసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా బేక్ అయ్యాయో కేక్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి చాలా ఫ్లఫీగా మెత్తగా స్పంజ్ లాగా వచ్చాయి. వీటిని మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇంకొక కేకును కూడా ప్రిపేర్ చేశాను. కేక్ మిక్చర్ మిగిలింది కాబట్టి ఈ కేకును కూడా నేను అదే మిక్చర్తో ప్రిపేర్ చేశాను. ఇది కూడా బేక్ అవ్వడానికి నాకు 50 మినిట్స్ పట్టిందండి. ఇది బేక్ అయింది లేనిది తెలుసుకోవడానికి మనం ఒక టూత్పిక్ని యూజ్ చేసి చూడండి పిండి ఏమాత్రం చేతికి అంటుకోలేదు. ఇది కూడా బేక్ అయినట్టే. దీన్ని తీసేసుకుందాం.
కేక్ చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. దీన్ని గిన్నె చుట్టూ తిప్పుతూ ఒక చాకుతో కేకును తీసుకుందాం. ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒక ప్లేట్లో ఈ కేకును పెట్టుకుందాం. చాలా బాగా వచ్చిందండి. గిన్నెకు ఏమాత్రం పిండి అంటుకోలేదు. గిన్నె షేప్లో చాలా బాగా కేక్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని చూద్దాం. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఎంత ఫ్లఫీగా స్పంజ్ లాగా మెత్తగా వచ్చిందో. దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు ఒక పిక్ పెట్టండి. మీ కేక్లు ఎలా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.